కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. ముందుగా దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలండి. ఇక్కడ చూస్తే రాజు అయిన నెబుకద్నెజరు కనపడుతున్నాడు. నెబుకద్నెజరు అంట ఒక బంగారు ప్రతిమ ఒకటి చేయించి దానికి అక్కడ ఆ దేశంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ దానికి సాగిలపడమని ఆయన అక్కడున్న ప్రజలకి చాటించి చెప్పాడు. ఇలా ఒక బంగారు ప్రతిమను చేసి వారు ఎవరైనా కావచ్చు, అందరూ దానికి సాగిలపడమని రాజు చెప్పాడు. రాజు చెప్పి ఒక దూతను పంపించి చాటింపు వేయించి అందరికీ తెలిసేటట్లు ఆ రాజుగారు చెప్పాడు. చెప్పినప్పుడు చాలామంది దానికి సాగిలపడ్డారు. చాలామంది సాగిలపడి ఉన్నారు. కానీ ఒక 3 వ్యక్తుల మట్టికి ఆ యొక్క బొమ్మకు సాగిలపడి నమస్కారం చేయలేదు. చేయనప్పటికీ ఆయన రాజు ఒకటి చెప్పాడు, దానికి ఎవరైతే సాగిలపడరో వారందరినీ అగ్నిగుండంలో పడేస్తానని ఆయన చెప్పాడు. అయినప్పటికీ షడ్రక, మెషక, అబేద్నెగో వీరు 3 వారి రాజుగారు చెప్పినప్పటికీ రాజు మాట లెక్క చేయకుండా ఆ ప్రతిమకు వారు సాగిలపడలేదు. దానికి వారు మొరకనప్పుడు కొంతమంది ప్రజలు వారు 3 చూసి రాజుగారికి చెప్పారు, అయ్యా నువ్వు చెప్పావు కదా ఒక ప్రతిమను చేయించి ఆ బొమ్మకు నువ్వు మొక్కమన్నావు, మొక్కకపోతే నువ్వు అగ్నిగుండంలో పడేస్తానని చెప్పావు. కానీ వీరు 3 ఆ బొమ్మకు సాగిలపడలేదు. కాబట్టి వీరిని ఏం చేయాలో నువ్వే చేయని రాజుగారికి చెప్పారు. రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు కూడా అడుగుతాడు, మీరు ఇప్పుడైనా దీనికి సాగిలపడతారా లేదా అని అడిగినప్పుడు వారు 3 కలిసి మేము దానికి మొరక్కనని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన అగ్నిగుండంలో పడేస్తానని చెప్పాడు కదా, ఆయన అగ్నిగుండాన్ని మామూలుగా ఎంతైతే ఉంచాడో దానికి రెట్టింపు 7 అంతలు మేడిమిని ఆయన పెంచాడు. అయినప్పటికీ వీరు 3 దానికి సాగిలపడాల. దాంట్లోకి వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డారు. కానీ ఆ యొక్క బొమ్మకు వారు సాగిలపడి నమస్కారం చేయలేదు. ఎందుకంటే వారి హృదయంలో ఒకటి ఉంది, ఏంటంటే ఇది వట్టి విగ్రహము అని వారు నమ్మారు. దాంట్లో ఏమీ శక్తి లేదని వారు నమ్మారు. వాళ్ళ వెనకాల ఉన్న దేవుడు జీవం కలిగిన దేవుడు అని వాళ్ళు విశ్వసించారు. కాబట్టి ఆ యొక్క విగ్రహానికి, ఆ యొక్క బొమ్మకు వారు
సాగిలపడలేదు. ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు అడిగేశారో ఆ అగ్నిగుండంలో నుంచి దేవుడు వారిని రక్షించాడు. రక్షించినప్పుడు వారు ముగ్గురిని అగ్నిగుండంలో పడేయడానికి కొంతమంది బలం కలిగిన వ్యక్తుల్ని రాజుగారు పిలిపించాడు. ఎందుకంటే వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయాలి కనుక కొంతమందిని సహాయం చేయడానికి తీసుకొచ్చాడు. వీరెళ్ళి ఆ అగ్నిగుండంలో వారి ముగ్గురిని పడేశారు. పడేసిన దాంట్లో పడిపోయిన ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో వీరు ముగ్గురు బాగానే ఉన్నారు, కానీ పడేయడానికి వెళ్ళిన వారు చనిపోయారంట. ఇక్కడ చూస్తే మనకు అర్థమైద్ది ఆ అగ్నిగుండం ఎంత వేడి ఉందో మనకి అర్థమైద్ది. మొదట చూస్తే ఆయన మామూలుగానే అగ్నిగుండాన్ని తయారు చేయించాడు, కానీ ఎప్పుడైతే వీరు సాగిలు పడలేదో మరలా 7 అంతలుగా పెంచాడు దాన్ని. కాబట్టి ఇక్కడ ఎంత వేడి ఉంటుందో చూడండి. దాంట్లో పడేయడానికి వెళ్ళిన వీరు చనిపోయారు, కానీ పడిన వారు ఏమీ అవ్వలేదని దేవుని యొక్క లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక్కడ చూస్తే 27వ వచనాన్ని చదువుదాం ఒకసారి. చాలండి. ఇక్కడ చూస్తే కొంతమంది అధిపతులు వచ్చి వారి ముగ్గురిని పరీక్షిస్తున్నారంట. వారికి ఏమైనా అయిందా అని, వారికి ఏదన్నా శరీరం ఏదన్నా కాలిందా అని చూస్తున్నారు. వారి వెంట్రుకలు కాలిపోలేదంట, వారి వస్త్రములు చెడిపోలేదంట. ఇలా చూస్తే దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ అగ్నిగుండం నుంచి దేవుడు వారిని రక్షించాడు. ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు ఎవరంటే జీవం కలిగిన వాడు. ఆయన ఒక విగ్రహమో లేకపోతే ఆయన ఒక చెట్టు పుట్టో కాదు. ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. మనం ఏది అడిగినా ఆయన ఇవ్వగల సమర్థుడైన. మనం నమ్మితే దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగో అగ్నిగుండంలో పడవేసినప్పటికీ వారికి పొగసూరు వాసన కూడా రాలేదంట, వారికి అంటలేదంట. అంతగా దేవుడు వారిని రక్షించాడు. ఇక్కడ వీరు ఎంత రోషం కలిగి ఉన్నారో చూడాలి. రోషం కలిగి ఏమంటారంటే నెబుకద్నెజర్ని, అయ్యా నీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాకు చింత లేదయ్యా, నువ్వు ఏది చెప్పినా మేము చేయము. మేము మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము మట్టికి నీ బొమ్మకు మ్రొక్కమని వారు రోషం కలిగి నిలబడ్డారు. ఈనాడు చూస్తే చాలామంది సేవకుల్లో చూస్తే రోషం కలిగిన వారు లేరు. చాలామంది ఆవేశంతో, తొందరపాటుతో ఏదో మాటలు వదిలేస్తున్నారు. కానీ ఒక సేవకుడు ఏమన్నాడంటే, దేవుని సేవకులకి రోషం ఉండాలి కానీ ఆవేశం ఉండకూడదంట. చాలామంది ఆవేశంతోనే ఎవరిని ఏమాట అంటారో తెలియదు. కాబట్టి మనం కూడా తొందరపాటు లేకుండా రోషం కలిగి దేవుని యొక్క సేవలో ముందుకి కొనసాగాలి. చాలామంది దేవుని యొక్క సేవకులు బైబిల్లో చూస్తే రోషం కలిగి పరిచర్య చేశారు. వారు ఆవేశంతో కానీ తొందరపాటుతో కానీ పరిచర్య చేయలా. రోషం కలిగి దేవుని యొక్క పరిచర్య చేసి దేవునిలో ముందు కొనసాగారు. సౌలుని చూస్తే ఆయన సౌలుగా ఉన్నప్పుడు దేవుడి బిడ్డల్ని చంపేసేవాడు. పౌలుగా మారినప్పుడు ఏమంటాడంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని పౌలు గారు సెలవు ఇచ్చారు. మొదట చూస్తే ఆయన దేవుని బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో, దేవుని ఆరాధిస్తున్న వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ చంపేసి దేవునికి విరోధంగా జీవించేవాడు. పౌలుగా మారినప్పుడు రోషం కలిగి దేవుని పరిచర్య చేశాడు. మనం కూడా రోషం కలిగి జీవించాలనే దేవుని యొక్క కోరిక దేవుని బిడ్డలమైన మనందరికీ
రోషం ఉండాలి, కానీ ఆవేశం ఎంత మాత్రము ఉండకూడదు. ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోలను చూస్తే వారు అగ్నిగుండంలోకి వెళ్ళే ముందు కూడా రోషం కలిగి నిలబడ్డారు. దేవుని యొక్క కార్యాన్ని అక్కడ చూశారు. నెబుకద్నెజరు మొదట 2వ అధ్యాయంలో చూస్తే ఆయన దానియేలుతో ఏమంటాడంటే 2వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే దానియేలుతో ఏమంటున్నాడంటే నీ దేవుడు రాజులకు ప్రభువు దేవతలకు దేవుడునై ఉన్నాడని సెలవిస్తున్నాడు. అయినప్పటికీ ఈయన 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఒక బంగారు ప్రతిమను చేయించాడు. మొదట చూస్తేనేమో నీ దేవుడే దేవతలందరికీ దేవుడు, నీ దేవుడు రాజులకు ప్రభువు అని సెలవిచ్చిన ఈయనే 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఒక బంగారు ప్రతిమను చేయించి దానికి మొక్కమంటున్నాడు. ఈయన విశ్వాసంలో వెనక్కి జారిపోయాడు. నెబుకద్నెజరు మొదట దానియేలుతో విశ్వాసం కలిగి మాట్లాడాడు. నీ దేవుడే రాజులకు ప్రభువు అని చెప్పిన ఈయన 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఎవరైతే ప్రజలైతే ఉన్నారో వీరందరూ నేను చేయించిన బంగారు ప్రతిమకు మీరు మొక్కాలి అని ఆయన సెలవిచ్చాడు. చాలామంది రాజుకు భయపడి మొక్కిన వారు చాలామంది ఉండుంటారు. కానీ వీరు షడ్రకు మెషకు అబేద్నెగో వీరు ముగ్గురైతే ఎవరికి భయపడలేదు. వారు ఎవరికి భయపడారంటే దేవునికి భయపడ్డారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. కాబట్టి ఆ యొక్క విగ్రహానికి వారు మొక్కకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. ఆ అగ్నిగుండంలో నుంచి దేవుడు విడిపించాడు. మనం కూడా మనల్ని ఎవరు వచ్చి ఏదైనా అన్నప్పటికీ మనం దేని నుంచి భయపడకూడదు. ఇప్పుడు రాబోయే కాలంలో చూస్తే ఎంతో ఘోరంగా ఉంటుందని చాలామంది భయపడుతున్నారు. అయినప్పటికీ ఇక్కడ దేవుని యొక్క సేవకులను ఎంతో హీనంగా ఎంతో హింస పెట్టారు బైబిల్ గ్రంథంలో చూస్తే. అంతకంటే ఇప్పుడు జరిగేది ఏమీ ఎక్కువ కాదు, చాలా తక్కువే. ఇక్కడ చూస్తే వీరు మొక్కలేదని అగ్నిగుండంలో పడేసేశారు. కానీ దేవుడు రక్షించాడు. ఎవరైతే మనల్ని బెదిరించాలని చూసినా, ఎవరైతే మనల్ని హింసించాలని చూసినా వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన దేవుడు జీవం కలిగిన దేవుడని గుర్తుపెట్టుకోవాలి. వారికి తెలియట్లా మన దేవుడు జీవం కలిగిన వాడు, ఆయన సజీవుడై ఉన్నాడని మనం తెలుసుకోవాలి. మనం దేవుని మీద ఆధారపడి విశ్వాసం ఇంకా ముందుకి కొనసాగాలి. కానీ ఎవరో వస్తే ఏదో చేసేస్తారు, ఎవరో వస్తే మనల్ని చంపేస్తారు, ఎవరో వస్తే మనల్ని అలా చేస్తారు ఇలా చేస్తారని ఎంత మాత్రము భయపడకూడదు. మన పక్షాన దేవుడు ఉన్నాడు గనక మన పట్ల ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. రోషం కలిగి నిలబడితే దేవుడే కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి షడ్రకు మెషకు అబేద్నెగో వలె మనం రోషం కలిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని యొక్క సేవకులు రోషం కలిగి పరిచర్య చేశారు. దేవుని కొరకు బ్రతికి అవసరమైతే హతసాక్షులుగా మార్చబడ్డారు. మనం కూడా దేవుని కొరకు బ్రతికే వారంగా ఉండాలి. మనం చిన్న చిన్న వాటిని చూసి భయపడిపోతాం. కానీ దేవుడు వీటిని చూసి భయపడవద్దని దేవుడు సెలవిచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఆయన చాలా మార్లు ఏమని చెప్తాడంటే భయపడకుడి అని సెలవిచ్చాడు. మనం దేన్ని బట్టి కూడా భయపడకూడదు. ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు కనుక మనం దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగలిగితే దేవుడే మన పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు మన వెనుకింట్లో దీవించునుగాక. ఆమేన్. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం.